ఈరోజు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానంటున్నారు. ఎవరికి ఇస్తున్నారు? ఖచ్చితంగా 64 లక్షల మందికి మొత్తానికి ఇస్తున్నారా? వాటిలో తగ్గించిస్తున్నారా? ఇచ్చిన తర్వాత కూడా 64 లక్షల మందికి ఇచ్చినా కూడా కొత్త దరఖాస్తులు వచ్చాయి, వారిని కూడా కన్సిడర్ చేస్తున్నారా? ఎలా ఇవ్వాలనుకుంటున్నారు? ఇదంతా కూడా మనం వేచి చూడాల్సినటువంటి అంశం. వారం రోజులు కూడా కాలేదు, ఇంకప్పుడే మీకు ఎందుకు అంత తొందరగా వెయిట్ చేద్దాం కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీకు ఎలక్షన్లో చాలా ఇబ్బంది కలిగించిన మాట వస్తుంది. ఎలక్షన్ కొట్లాడారు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తున్నట్టుగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎలా చూస్తారు? అది చాలా తప్పుడు నిర్ణయం. ఎందుకంటే 70 పైగా దేశాలలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది. మనం బాగా అభివృద్ధి చెందిన అనుకుంటున్నటువంటి అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, కెనడా కానీ, ఇతర చాలా దేశాలలో ఈ యాక్ట్ ఉంది. చాలా దేశాలు మన దేశంకి వచ్చేసి పెట్టుబడి పెట్టాలంటే ఈ యాక్ట్ లేకపోవడం వలన ప్రభుత్వం ఏమో స్థలాలు ఇచ్చేస్తుంది, అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు లేదా అక్కడ ఉన్నటువంటి ఆ లోకల్ లీడర్సో వాటి మీద మళ్ళీ గొడవలు చేస్తూ, ఆందోళన చేస్తూ, లేకపోతే వాటి మీద న్యాయపరమైనటువంటి ఇబ్బందులు సృష్టిస్తున్నారు. కాబట్టి ఇలాంటి యాక్ట్ లేకపోవడం వలన చాలా కంపెనీలు రాని సందర్భాలు అనేకం మనం చూసాం. ఇది ఈ రోజు నుంచి వచ్చింది కాదు. పైగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. నీతి ఆయోగ్ సిఫారసు చేసింది, రాష్ట్రాలకి సిఫారసు చేస్తే ఇక్కడ తెలంగాణలో కూడా ధరణి అని ఇంప్లిమెంటేషన్ చేశారు, తమిళనాడులో కూడా, అలాగే కొన్ని రాష్ట్రాలు, రాజస్థాన్లో కూడా కొన్ని రాష్ట్రాలు వీటిని అమలుపరిచాయి. దానిలో భాగంగానే ఏపీలో కూడా ఒక మంచి విధానంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేయాలని నిర్ణయానికి మా ప్రభుత్వం వచ్చింది. దానిలో ఏదైనా ఇబ్బందికర ఫోటోలు లేదా ఇంకోటి ఇబ్బందికరమైనటువంటి నిబంధనలు ఉన్నాయంటే అవి తొలగించవచ్చు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రావడం వలన హక్కు వస్తుంది భూమి మీద, ఈ డిస్ప్యూట్స్ లేకుండా వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. దీని మీద మొట్టమొదటిగా అబ్జెక్షన్ రేస్ చేసింది లాయర్స్. ఎందుకంటే ఏ కోర్టులో అయినా కానీ చూడండి, అతి ఎక్కువ కేసులు ఉండేది ల్యాండ్కి సంబంధించినటువంటి కేసు. సో వాళ్ళకి సంబంధించినటువంటి ఆ వ్యాపారం అనుకోవచ్చు, లేదా వారికి సంబంధించినటువంటి ఉపాధి అనుకోవచ్చు, అది కూడా లేకుండా పోయే పరిస్థితి ఉండొచ్చు. ఇది వాస్తవం. ఇది మనం వారికి కోపం రావచ్చు, అది వేరే విషయం. కానీ ఖచ్చితంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కానీ ఉంటే చట్టబద్ధత వస్తుంది. మీ ల్యాండ్కి, మీ ల్యాండ్ ఎక్కడుంది, ఎవరి పేరు మీద ఉంది, ఎలా ఉంది, దానికి ప్రభుత్వమే హక్కు కల్పించాల్సినటువంటి పరిస్థితికి, ప్రభుత్వమే దానికి భద్రత కల్పించాల్సినటువంటి పరిస్థితికి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తుంది మన ల్యాండ్ని. సో అట్లాంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసేయడం అనడం అది మూర్ఖత్వం కిందే చూడాలి. దానిలో ఏదైనా తప్పులుంటే సవరించాలి. రెండవది, చట్టం చేసిన తర్వాత ఆ చట్టాన్ని రద్దు చేసేటటువంటి నియమం ఉంది మనకి. రద్దు చేసిన తర్వాత సంతకం పెట్టాలి. ఆ రద్దు చేయకుండా సంతకం పెట్టడం ఇంకొక దగ. సో బిల్ అసెంబ్లీలో ఆల్రెడీ బిల్ పాస్ అయి ఉంది. ఆ చట్టాన్ని రద్దు చేయాలి. బిల్ పాస్ కావడం ద్వారా అయినటువంటి చట్టాన్ని రద్దు చేసి ఆ తర్వాత సంతకాలు పెట్టాలి. రద్దు చేస్తున్నట్టుగా ఎక్కడా లేదు. దాన్ని మాత్రం సంతకం మోడీ గారు వెళ్ళిపోయిన తర్వాత పెట్టారు. ఇది ఒక దగ. మోడీ గారి సమక్షంలో పెట్టొచ్చుగా సంతకం, ఎందుకు పెట్టలేదు? పెట్టాలి కదా. ఎందుకు పెట్టలేదు అంటే కావాలని. అది మోడీ గారు తెచ్చినటువంటి యాక్ట్, మోడీ గారు సిఫారసు చేసినటువంటి యాక్ట్. సాక్షాత్తు మోడీ గారే చీఫ్ సెక్రటరీల సమావేశంలో ఏపీ అమలు పరుస్తున్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా బాగుంది, దీన్నే ఇంప్లిమెంట్ చేయమని వివిధ రాష్ట్రాలకు సూచించినట్టుగా, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులకు సూచించినట్టుగా కూడా మనం చూసాం వార్తలు. ఆయన మెచ్చుకున్నాడు. అలాంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద విషం చిమ్మి చంద్రబాబు నాయుడు గారు ఏదో ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఒక విష ప్రచారాన్ని చేసి ప్రజలకి హక్కు పొందుతున్న విధానాన్ని అడ్డుకున్నారు. ఇవాళ ల్యాండ్కి ఆ టైటిల్ లేకపోవడం వలన, ఒక సరైన భద్రత లేకపోవడం వల్ల పేదవాళ్ళు కష్టపడతారు. వారి స్థలాన్ని, వారికి సంబంధించినటువంటి ఆస్తిని భద్రపరచుకోవడంలో లోపాలు జరుగుతున్నాయి. నిన్న కూడా చూసాను, తెలంగాణలో ఒక వ్యక్తిని రోడ్డు మీద పడవేసి కర్రలతో కొట్టి చంపేశారు భూ వివాదంలో. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అదే కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని సరైన పద్ధతిలో కానీ ఇంప్లిమెంట్ చేస్తే ఇలాంటివి చెక్ పెట్టవచ్చు.